టాలీవుడ్లో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ క్రేజీ చిత్రాల్లో దేవరా ఒకటి. యంగ్ టైగర్ ఎన్టీఆర్, టాలెంటెడ్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఈ మూవీ నుంచి ఓ బిగ్ అప్డేట్ వచ్చింది. అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ మూవీలోని సెకండ్ సాంగ్ రిలీజ్కు ముహూర్తం ఖరారు చేశారు మేకర్స్. ఈ నెల 5న రెండో పాటను విడుదల చేస్తున్నట్టు ఓ పోస్టర్ ద్వారా వెల్లడించారు. అయితే ఈ పాట రొమాంటిక్గా ఉంటుందని పోస్టర్ను బట్టి తెలుస్తోంది. ఎన్టీఆర్ అందాల జాన్వీ కపూర్ నడుము చుట్టూ చెయ్యి వేసి ఆమె కళ్ళలోకి చూస్తున్నట్టుగా ఈ పోస్టర్ను డిజైన్ చేశారు. అనిరుద్ధ్ సంగీతాన్ని అందిస్తున్న ఈ పాట రొమాంటిక్ మెలోడీగా ఆకట్టుకుంటుందని, ఎన్టీఆర్ డ్యాన్సులు, జాన్వీ కపూర్ అందచందాలు స్పెషల్ అట్రాక్షన్గా ఉంటాయని తెలిపారు మేకర్స్. ఇక ఈ పోస్టర్లో తారక్ న్యూ లుక్లో చాలా స్టైలిష్గా కనిపిస్తుండగా, జాన్వీ కపూర్ వైట్ అండ్ వైట్లో దేవకన్యలా మెరిసిపోతోంది. ఈ మూవీలో బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ విలన్గా నటిస్తున్నారు. ఎన్టీఆర్ ఆర్ట్స్, యూసుద్ ఆర్ట్స్ బ్యానర్లు సంయుక్తంగా ఈ సినిమాను 2 పార్ట్స్గా తెరకెక్కిస్తున్నాయి. పార్ట్ 1 సెప్టెంబర్ 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ సినిమాను ఈ సమ్మర్లోనే రిలీజ్కు ప్లాన్ చేసిన షూటింగ్ డిలే వల్ల దేవరా సమ్మర్ నుంచి ఏకంగా సెప్టెంబర్కు వాయిదా పడింది. దీంతో ఈ సినిమా కోసం కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు ఫ్యాన్స్. మరోవైపు ఎన్టీఆర్ కొరటాల కాంబోలో ఇంతకు ముందొచ్చిన జనతా గ్యారేజ్ సూపర్ హిట్ అవడంతో దేవరాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే విడుదలైన మూవీ పోస్టర్స్, ఫస్ట్ సింగిల్, టీజర్లకు మంచి స్పందన వచ్చింది. ఇక ఈ సినిమా నుంచి మొదటి సాంగ్ వచ్చిన చాలా రోజులకు సెకండ్ సాంగ్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. అయితే తాజాగా రిలీజ్ చేసిన దేవరా సినిమా పోస్టర్ గురించి చాలా ట్రోల్స్ వస్తున్నాయి. అదేంటంటే ఎన్టీఆర్ కాళ్ళు ఈ పోస్టర్లో కనిపించడం లేదు. దీంతో కెమెరామెన్ ఎవడ్రా అంటూ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. పెద్ద ప్రొడక్షన్ హౌస్, పాన్ ఇండియా హీరో, బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ ఉన్న పోస్టర్ విషయంలో ఇంత అజాగ్రత్తగా ఎలా ఉన్నారంటూ అభిమానులతో పాటు సామాన్య నెటిజన్లు కూడా ప్రశ్నిస్తున్నారు. నిజానికి ఇంతకుముందు రిలీజ్ చేసిన పోస్టర్లోనూ ఇదే పొరపాటు జరిగిందని, దాన్ని ఇప్పుడు కూడా సరిదిద్దుకోకపోతే ఎలా అని కామెంట్లు వస్తున్నాయి. మరోవైపు ప్రభాస్, రామ్ చరణ్ ఫ్యాన్స్ తమ హీరోలు నటించిన మగధీర, రాధేశ్యామ్ పోస్టర్లను డైరెక్టర్ కాపీ కొట్టాడని, వాటితో పోలిస్తే ఈ పోస్టర్ ఏమీ బాగాలేదని ట్రోల్స్ చేస్తున్నారు. ఏది ఏమైనా ఇలాంటి ట్రోల్స్ సహజమే అని, సాంగ్ వచ్చాక అంతా సెట్ అవుతుందని కొందరు నెటిజన్లు అంటున్నారు. ఇక కొన్ని రోజుల క్రితం వచ్చిన ఫియర్ సాంగ్ యూట్యూబ్లో కొత్త రికార్డ్స్ క్రియేట్ చేసింది. దీంతో పాటు RRR తర్వాత వస్తున్న చిత్రం కావడంతో దేవరా అప్డేట్స్ సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. ఇక సెప్టెంబర్ 27న ప్రేక్షకుల ముందుకు రాబోతుండడంతో ప్రమోషన్స్ స్టార్ట్ చేసినా కానీ ఈ విషయంలో మిగతా సినిమాలతో పోలిస్తే కాస్త స్లోగా ఉన్నారని చెప్పాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.